నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకి రాబోతూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మా వీడియోని మొదటిసారి ఫాలో అయ్యేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనకు విదితమే, సోమవారం ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హాల్ టికెట్లను 10th క్లాస్ విద్యార్థులకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటును కల్పించింది. దానికి సంబంధించిన లింక్ని వెబ్సైట్లో ఉంచింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ అయిన www.bscap.gov.in ద్వారా విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:40 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహం చేస్తూ ఉంది. మనకు తెలుసు, 18వ తారీఖున తెలుగుతో ప్రారంభమై 27వ తారీఖు సోషల్ తోటి ఎగ్జామినేషన్స్ పూర్తవుతాయి. విద్యార్థులు దీనికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టిని, ప్రాక్టీస్ని చేస్తూ అత్యుత్తమైన మార్కులతోటి వాళ్ళు అనుకున్న మార్కులను సాధించడానికి మా ఛానల్ తరఫున ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ప్రతి విద్యార్థికి ఉండాలని, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి ఎగ్జామినేషన్కి హాజరవుతున్న విద్యార్థులకు మా ఆశీస్సులు ఎప్పుడూ మా ఛానల్ అందించబడుతూ ఉంటాయి. దయచేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ని మరొకసారి వివరంగా మీకు తెలియజేస్తాను. మనం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ www.bscap.gov.in అనే అధికారిక వెబ్సైట్లోనికి ప్రవేశించిన తర్వాత 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ కొరకు ఒక ప్రత్యేకమైన లింక్ని అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైన ప్రైవేట్ లేదా రెగ్యులర్ క్యాండిడేట్స్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే ప్రైవేట్ ఆప్షన్ని, రెగ్యులర్ క్యాండిడేట్స్ అయితే రెగ్యులర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నేము, విద్యార్థి నేము, జిల్లా నేము, అలానే విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలని పొందుపరచమని అడుగుతుంది. ఆ వివరాలు మనం నమోదు చేసిన వెంటనే మన హాల్ టికెట్ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రింట్ కొరకు రెడీగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలను పరిశీలించుకోవడానికి మా ఛానల్ ద్వారా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోలతో మేము ముందుకి వస్తూనే ఉంటాం. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.